హాయ్ అండి. ఈరోజు మనం ఈ పాలకోవా పంచాయతీ గురించి మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. పాలకోవాకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో 10 రూపాయలకు ఒక్కసారి ఆలోచించండి. ఒక బన్ వాల్యూ 10 రూపాయలతో పాటు పాలకోవా పెట్టిస్తున్నారు. వీళ్ళు ఎందుకు ఇంత 10 రూపాయలకే అమ్ముతా ఉన్నారు? అనుకోవాలనుకుంటే మనం ఒక 20 రూపాయలు 30 40 రూపాయలకు అమ్మొచ్చు కదా. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? అతను 10 రూపాయలకి అమ్ముతున్నాడనా లేదా 40 50కి అమ్మట్లేదనా? మీరు ఒకసారి ఆలోచించండి, థింక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్త కావాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆలోచిద్దాం. మనకి 1 కేజీ పాలకోవా కావాలంటే 4 లీటర్ల పాలు కావాలి. లీటర్ బయట హోల్సేల్ లో తీసుకుంటే 1 లీటర్కి 70 రూపాయలు అయితే 4 లీటర్లకి 280. అంటే 280 రూపాయలకి 1 కేజీ కోవా వస్తుంది. ఒక బండ్లో కోవా ఎంత పెట్టిస్తాడు? 1 స్పూన్ అనుకున్నా కూడా అది ఎంత ఉంటుంది? ఒక 20 గ్రామ్స్. 20 గ్రాముల కోవా, కేజీ కోవా పెట్టాలంటే ఎన్ని బండ్లకు పెట్టొచ్చు? 50 బండ్లకు పెట్టొచ్చు. ఒక బండ్ 1 రూపాయి అనుకున్నా కూడా 50 బండ్లకి 50 రూపాయలు అవుతుంది. 280 ప్లస్ 50 ఎంత? 330. ఇంకో 20 రూపాయలు ఇలాచి షుగర్ అనుకుందాం, మొత్తం 350. ఇంకా ఎక్సెట్రా ఆటో గ్యాస్ కి ఒక 50 రూపాయలు అన్నా కూడా మొత్తం 400 రూపాయలు. అయితే ఇప్పుడు అతను కోవా బన్ ఎంతకు అమ్ముతున్నాడు? 10 రూపాయలకి. 50 కోవా బన్స్ అమ్మితే అతనికి ఎంత వస్తుంది? 500 రూపాయలు. ఖర్చు ఎంత అయింది? 400. అంటే 100 రూపాయలు మిగిలింది కేజీ కోవా మీద. అంటే ప్రాఫిట్ 100 రూపాయలు వచ్చిందన్నమాట. అతను నీతిగా న్యాయంగా కరెక్ట్ గా చేస్తే. ఇప్పుడు అతను 1 కేజీ కోవాని అమ్ముతాడని లేదు కదా. ఒకవేళ 10 కేజీల కోవా అమ్మితే అతనికి 1000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అదే అతను ఒక్క రోజులో 50 కేజీల కోవా అమ్మినా కూడా అతనికి 5000 ప్రాఫిట్ వస్తుంది. దీనికి ఎక్స్పైర్ డేట్ ఉందా లేదా, ఎప్పుడు ఇది తయారైంది, ఎప్పుడు ఇది ఎక్స్పైర్ అవుతుంది అనేది తెలియాలి కదా. అంటే ఇప్పుడు మనం రోడ్ సైడ్ పానీపూరి చాట్స్ అవన్నీ తింటాం కదా, వాటిపై అయితే ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఇంకా మనం బయట నుంచి బన్స్ కూడా తెచ్చుకుంటాం, వాటిపై ఎక్స్పైరీ డేట్ ఉండదు. అవి ఖరాబ్ అయ్యాయని మనకి ఎలా తెలుస్తుంది? దానికి బూజు పట్టిన స్మెల్ వచ్చినా మనకి ఖరాబ్ అయిందని తెలుస్తుంది. అనవసరంగా రోడ్ సైడ్ అమ్ముకునే వాళ్ళని మీ దగ్గర ప్రూఫ్ ఉంటేనే టార్గెట్ చేయండి.